అన్నమయ్య జిల్లా పీలేరులో దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య సహనిందితుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ముందుగా నిద్రమాత్రలను ఆహారంలో కలిపి భర్తకు ఇచ్చారు. ఆయన గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ఇనుపరాడ్ రాయితో తలపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు జాతీయ రహదారిపై పడేశారు. కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేసి భార్య ఉమాదేవి సహనిందితుడు సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి ఒక భార్య ఆ వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యక్తితో కలిసి ఇద్దరు భర్తని దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు మనకు కనిపిస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అంటే భర్త పైన ద్వేషంతో ఏదైనా ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డారా, లేదంటే ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా తెలుస్తుందా? పోలీసులు అసలు ఏం చెప్తున్నారు ఈ కేసు పైన? రవిచంద్ర, అన్నమయ్య జిల్లాలోని పిలేరు పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి కూడా స్థానికంగా నివాసం ఉంటున్న ఉమాదేవి అలాగే సుబ్రహ్మణ్యం ఇద్దరు దంపతులకు సంబంధించి కొంతకాలం వాళ్ళ కాపురం పెళ్ళైన తర్వాత బాగానే సాగింది. అయితే ఆమె ఉమాదేవికి ఈ చంద్రగిరికి చెందిన మరో ఆ వ్యక్తి పేరు కూడా సుబ్రహ్మణ్యం అనే ఒక యువకుడితో, అంటే తనకన్నా 9 ఏళ్ళు తక్కువ వయసున్న ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఉమాదేవి ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఈ సందర్భంగానే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఆమె నిన్న ఉదయం 8:30 గంటల ప్రాంగణంలో ఆమె ఒక ఇడ్లీ భర్తకు టిఫిన్ ఇచ్చినట్లుగా నటించి ఆ ఇడ్లీలో ముందుగానే తీసుకొచ్చిన నిద్ర మాత్రలు కలిపి వాటిని భర్తకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఆ ఇడ్లీ టిఫిన్ తిన్న తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. దీంతో ప్రియుడిని పిలిపించుకొని ఇద్దరు కలిసి భర్తను ఇనుప రాడ్లతో కనీసం విచక్షణ రహితంగా అతన్ని కొట్టి అతన్ని హత్య చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ హత్యని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు కూడా భావించి దానిని ఒక రహదారి మీద వేసేస్తే అది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించవచ్చన్న ఆలోచనతో ఇద్దరు కూడా భర్త మృతదేహాన్ని, ఉమాదేవి ఈ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి అక్కడ ఆ తర్వాత పిలేరు నుంచి ఇటు మదనపల్లి వెళ్లే జాతీయ రహదారి పైన భర్త మృతదేహాన్ని నుంచి మళ్ళీ ఆ మృతదేహం దగ్గర ఒక బండరాలతో కూడా వాటిని బాధి అనంతరం వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే తర్వాత పోలీసులకు ఈ విధంగా జాతీయ రహదారి పైన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడు, రక్త గాయాలతో ఉన్నాడని తెలియడంతో అక్కడికి ఏదైతే ఆ మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మొదట ఇది పూర్తిగా రోడ్డు ప్రమాదం అన్నట్లుగా భావించారు. అయితే పోలీసులకు అనుమానం రావడం, ఆ తర్వాత సాధారణంగా పోస్ట్ మార్టం చేస్తారు కాబట్టి పోస్ట్ మార్టం తర్వాత రిపోర్ట్ చూస్తే పోలీసులకు ఆశ్చర్యం కలిపే ఈ అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. అది సాధారణ ప్రమాదం కాదు, అది ఎవరో హత్య చేశారు, అది కూడా ఇనుప రాడ్లతో మోదీ హత్య చేశారంటూ కూడా పోలీసులు ఏదైతే ఆ రిపోర్ట్ లో రావడంతో పోలీసులు ఎవరైతే మృతుడి భార్యను నిలదీసి తమదైన స్టైల్లో అడగడం జరిగింది. దీంతో ఉమాదేవి మొత్తం తాను ఏ విధంగా ప్రియుడితో కలిసి ఏ విధంగా హత్య చేసిందని కూడా పోలీసుల విచారణలో బయటకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మొదటి నిందితురాలుగా మృతుడి భార్యను చేర్చి ఆ తర్వాత రెండో నిందితుడిగా ఆమె ప్రియతను చేర్చి పోలీసులు అయితే ఈ కేసును ఛేదించడం జరిగింది. మొత్తం మీద వివాహేతర సంబంధం కారణంగా భర్తను అతి దారుణంగా ఒక మహిళ హత్య చేసిన ఈ ఘటన అయితే స్థానికంగా పెను కలకలమే లేపిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పోలీసులు కేవలం ఇది 2 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. రవిచంద్ర, పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఇది హత్యగా పరిగణించారా, లేదంటే ముందు నుంచి పోలీసులకు అనుమానం ఉందా దీనిపైన?
అంటే ముందుగానే అతను రహదారి పైన మృతుడి ఏదైతే మృతదేహం కనిపించిందో అది సాధారణ యాక్సిడెంట్ కి భిన్నంగా సాధారణంగా ఛిద్రమైన దశలో కాకుండా దాని మీద దాడి చేసినట్లుగా కూడా ఆనవాళ్ళు ఉండడంతో పోలీసులకు అనుమానం కూడా రావడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో పూర్తి స్థాయిలో ఇది హత్యగా నిర్ధారించిన నేపథ్యంలో ఇక పోలీసులు దీని హత్య కేసుగా నమోదు చేశారు. వారి మొదటి అనుమానం కూడా ఏదైతే మృతుని తండ్రి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కుటుంబ కలహాల కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులు కూడా కొన్ని వివరాలు లభించడం జరిగింది. ఆ వివరాల నేపథ్యంలో ఏదైతే ఉమాదేవి నిందితురాన్ని ఆమెను గట్టిగా నిలదీసి తమదైన స్టైల్లో పోలీసులు విచారించడంతో పూర్తి విషయాలు అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ అంశం మాత్రం ఒక స్థానికంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. భార్యాభర్తలకు సంబంధించి కూడా పక్క ఇంట్లో కూడా అనుమానం రాకుండా ఈ విధంగా భర్తను ఆమె ఏదైతే అతి దారుణంగా వీటితో కలిసి హత్య చేయించడం మాత్రం స్థానికంగా కూడా కలెక్టర్లు రేపించారు. థ్యాంక్ యూ వర్మ.